కళాకారుడు అందమైన శిల్పాన్ని చేయగలడు. అలాగే గుణవంతుడు తన చుట్టూ ఉండే వారిలో మంచిని పెంచగలడు. కోపం కలిగినప్పుడు ఆవేశపడితే వచ్చే ఫలితం కన్నా కోపం కలిగినప్పుడు ఆలోచనలో పడితే కోపగుణాన్ని కూడా మంచిగా మలచవచ్చు. ఓర్పు దేవతా లక్షణమని అంటారు. దేవతల చుట్టూ మనిషి తిరిగినట్టుగా ఓర్పు ఉన్నవారి చుట్టూ బంధాలు అల్లుకుంటూ ఉంటాయని అంటారు. సమస్య సృష్టించబడుతున్నప్పుడే సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. తాళంతో పాటు తాళం చెవి కూడా తయారైనట్టుగా. అందమైన శరీరం భగవంతుడిచ్చిందైతే అందమైన మనసు మాత్రం నీ ప్రయత్నం వలనే ఏర్పడుతుంది. మనసును బట్టి పెరిగే బంధాలు ఆ వ్యక్తిని చిరకాలం గుర్తుపెట్టుకుంటాయని అంటారు.